శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదవ్ సంఘం ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత వైభవపేతంగా జరిపారు. పట్టణంలోని సంఘ భవనంలో జరిపిన ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు శ్రీకృష్ణ గోపికల వేషధారణలో అలరించారు. భక్తి పాటలకు అనుగుణంగా సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం చిన్నారులు ఉట్టికొట్టి సందడి చేశారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్వహించిన ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కుంకుమార్చన కార్యక్రమాన్ని జరిపారు. అంతకుముందు శ్రీకృష్ణుని ప్రత్యేక పూజలతో ఆరాధించారు. ఈ ఉత్సవాల్లో రాజకీయ నేతలు, పట్టణ ప్రముఖులు పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియజెప్పేలా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీకృష్ణుడి బోధనలను నిత్య జీవితంలో ఆచరించాలని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధర్మం వైపే నడవాలన్న కృష్ణతత్వాన్ని ఆచరించాలన్నారు. ఓం జయ జగదీశ హరే స్వామి జయ జగదీశ హరే భక్త కిసవిధమిలోదయామయ జగదీశ హరే దీన బంధు దుఃఖ హర తుమ మీరే అపని సంవత్సరం లాగానే జిల్లా యాదవ్ సంఘ ఆధ్వర్యంలో ఈ స్థానిక యాదవ్ సంఘ భవనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే పూజా కార్యక్రమంతో మొదలై తర్వాత అతిథుల యొక్క సందేశాలు ఉంటాయి, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అయిన తర్వాత ఉట్టిగొట్టే కార్యక్రమం ఉంటుంది. ఉట్టిగొట్టే కార్యక్రమం అయిన తర్వాత మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగానే జిల్లా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందరికీ కూడా ఈ సందర్భంగా మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఈ జన్మాష్టమి వేడుకల్లో అందరూ పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే జిల్లా వాసులందరికీ కూడా జిల్లా యాదవ్ సంఘ పక్షాన శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇతను ప్రతి ఇంట్లో దేవుడు కాబట్టి అందరి మన్ననలు మన్నించాలని, మరి అందరి కోరికలు తీర్చాలని, మరి అదేవిధంగా మా సంఘం పక్షాన యావత్ యాదవులందరికీ తన కోరికలు తీర్చి సల్ల ఉంచాలని మేమందరం యాదవులం ఈ యొక్క పండుగని చాలా ఘనంగా పెద్ద ఎత్తున జరుపుకొని మా అందరినీ ఒక ఏకదాటిగా ఒక స్టేజ్ మీదకి తీసుకురావడానికి మేమందరం కలిసికట్టుగా ఈ పండుగని ప్రతి ఏటా ఘనంగా